రైట్. ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి వార్తలు మనం చూసాం. అదే అంశం సంబంధించి విశ్లేషణ ఇక్కడ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయ్ నర్రా గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ విజయ్ గారు, ప్రధానంగా మీ నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, లేకుంటే గతంలో ప్రతి ఒక్కరు ప్రియాంక గాంధీ కావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీ కావచ్చు, లేకుంటే సీఎం అప్పుడు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి గారు అనేక సభలో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం, నిన్న పీసీసీ ఏదైతే చీఫ్ అయినటువంటి అయవంచనకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇచ్చిన హామీకి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చింది, వాటిని నెరవేర్చడంలో వైఫల్యం చెందుతున్నారు. ఒక్కొక్క రంగాలు మొత్తం ఇచ్చినటువంటి అన్ని హామీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో సగం కొంతమందికి ఇచ్చి ఇవ్వకుండా ఉండడం, ఇచ్చేసినామని చెప్పుకోవడం, ఇది కాంగ్రెస్ పార్టీ నైజంగా కనిపిస్తుంది. మొత్తం గతంలో మనం 60 ఏళ్ళ నుంచి చూసినా వీళ్ళ పరిపాలనలో జరిగినటువంటి ఇచ్చిన హామీలు ఏవి నిలబడలేదు. ఇక ఇప్పుడైతే పరాకాష్ఠకు చేరుకున్నటువంటి అంశం, ఏ అంశం కూడా ఏది స్వేచ్ఛకా నుంచి మొదలు పెడుతుంటే నిరుద్యోగులకు కావచ్చు, ఇంకెవరికైనా ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఏ ఒక్క అంశంలో ఒక్క ఇంచు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి దాఖలాల్లో, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో వచ్చినటువంటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది పూర్తి స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ వేసి పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా కాలు పెట్టించినటువంటిది, దానికి ప్రియాంక గాంధీ హామీ ఇచ్చినటువంటి, కానీ ఒక్కడు కూడా నెరవేర్చలేక వైఫల్యం చెందుతున్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో, రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో విఫలమవుతున్నారు. 2023 వరకు వస్తున్నటువంటి సర్వేలే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటిది ఒక ప్రామాణికంగా నిలుస్తుంది తప్ప 2023 తర్వాత ఏ నివేదికలు వచ్చినా, ఏ సర్వేలు వచ్చినా మనది మొత్తం ఆర్థిక వ్యవస్థ దిగజారేటువంటి సిచ్యువేషన్లోకి పడేసినటువంటిది కనిపిస్తుంది. ఒక రైతులకు సంబంధించినటువంటిది రైతు బంధు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు, కరెంటు సరిగా ఇవ్వలేకపోతున్నటువంటిది, నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా ఉద్యోగులకు ఇందిరమ్మ ఇండ్లు కడతా అని కూడా ఇండ్లకు సంబంధించిన ఈ రకంగా మోసం చేసినటువంటిది, పోస్టులు వేయలేనటువంటి సిచ్యువేషను. మళ్ళీ ఇప్పుడు దానికి నిరుద్యోగ సమస్య, దీని నుంచి తప్పించుకోవడానికి జిల్లాల విభజనని మళ్ళీ ఒకటి ఒక జిల్లా ఒక ఊరు అటు ఇటు చేసిన జోన్లకి, ఆ జోన్ల వ్యవస్థ మళ్ళీ ఢిల్లీ కోర్టులో పడాలి, రాష్ట్రపతి కోర్టులో పడుతుంది. దాన్ని తప్పించుకోవడానికి ఏమనంటే జోన్ల వ్యవస్థ రాష్ట్రపతి చేతుల్లో ఉంది, ఇప్పుడు అంతా మేము జాబులు వేయలేదని చెప్పడానికి, ఇన్ని రకాల తప్పించుకోవడానికి కావలసినటువంటి అన్ని కారణాలు వెతుక్కుంటున్నట్టే కనిపిస్తుంది. పాలన అంటే ఒక్కొక్క సమస్యను పరిష్కరించాలి, ఒక్కొక్క హామీని నెరవేర్చాలి. వీళ్ళ పాలన అంటే ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి కొత్త సమస్యను క్రియేట్ చేసి ప్రజల ముందు చర్చకు పెట్టేటువంటి అంశం కిందనే పరిపాలన సాగిస్తున్నారు తప్ప, పరిపాలన మేము ఒక అవకాశం వచ్చింది, దీన్ని నేను నెక్స్ట్ లెవెల్లో పరిపాలన చేసి సంస్కరణలే కావచ్చు, సంక్షేమమే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఆ రకమైనటువంటి తీసుకుపోతా అనేటువంటి ప్రధానమైనటువంటి ఇంటెన్షను, ఆ రకమైనటువంటి ఓరియంటేషన్ కానీ ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగటం లేదు. ఒక్కొక్క రంగాన్ని, ఒక్కొక్క వ్యవస్థను ఏ రకంగా మోసం చేస్తున్నారు. అధికారంలో రావడం ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చారు, మేము ఎన్ని అంటే అన్ని, కానీ వచ్చిన తర్వాత మొత్తం మోసం చేస్తున్నటువంటిది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. బూతులతో తిట్టుకుంటూ అవి చేయడమే టైంపాస్ లాగా చేస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. రైట్. అసలు కాంగ్రెస్ నాయకులు ఏ నాయకుడు అసలు ఏమన్నాడు, ఏ హామీ ఇచ్చారో, ఎప్పుడు హామీ ఇచ్చారో ఒకసారి ఆ బైట్స్ ఉన్నాయి, ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్. కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసి ఈ 2 లక్షల కొలువులకు మొదటి మంత్రివర్గంలోనే సంతకం పెట్టి సంవత్సరం తిరిగే లోపల మీకు కొలువులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది. Our first step is going to be helping the students with government jobs, helping them with their education. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our. 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर भरेंगे. తెలంగాణలో ఉన్న ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేయబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం 3 ఏళ్ల లోపల. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు.
మా టర్మ్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఏంటంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 ఉద్యోగాలు, ఉద్యోగం ఎక్కువ లేదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఎవరు అంటే దాంట్లో 50,000 ఉద్యోగాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. యారే ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. ఇంకో పోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. రైట్ గౌతమ్ గారు, ప్రతి ఒక్కరి మాట విన్నారు, ప్రతి ఒక్క మాటలో తూటాలు అవుతున్నాయి తప్ప ఇక్కడ మాత్రం చేతాలు మాత్రం శూన్యం అనుకోవాలి. ఇలా ఎస్ సురేష్ గారు, మీకు మన ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దల విజయన్నకు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అబద్ధాలకు అంగీలాగేస్తే అది రేవంత్ రెడ్డి, అది ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, లేకపోతే హామీలు నెరవేరే విషయంలో కావచ్చు, అది ఏ విషయం తీసుకున్నా పకడ్బందీగా అబద్ధాలు మాట్లాడడము, ప్రజలకు నమ్మించి మోసం చేయడం, నమ్మించి గొంతు కోయడం, దగా చేయడం అనేది, నయవంచన చేయడం అనేది, ఈ పదాలు ఏవి ఉన్నా అది రేవంత్ రెడ్డి గారికి పక్కాగా సూట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు మేనిఫెస్టోలో పర్ఫెక్ట్గా అభయహస్తం పేరుతోని వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాల హెడ్లైన్తో వాళ్ళు పెట్టింది ఏంటంటే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని ఫస్ట్ పాయింటే ఇచ్చారు. అంటే వాళ్ళ మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్లో నంబర్ 1 ఏమో అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు అనేది, అదేవిధంగా 2వ పాయింట్ ఉద్యోగాల నియామకాలు. దాంట్లో ఫస్ట్ పాయింటే 2 లక్షల ఉద్యోగాలని మేము భర్తీ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా దాంట్లో నిరుద్యోగ భృతి 3వ పాయింట్ కింద 2 దాంట్లో సబ్ క్లాసు 4వ దాంట్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి వాళ్ళ నోటితోనే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. ఇంకా ఈ చెప్పిన వాక్యాలన్నీ కూడా లేదా చేసిన అంటే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా రాసిన తుంగలో తొక్కడం అనేది వాళ్ళకి ఇవన్నీ 6 గ్యారెంటీల భాగంగానే పెట్టినవే. 6 గ్యారెంటీలలో బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షి ఇందాకే మాట్లాడాడు, బయట కూడా విన్నాం. అవునవును, అసలు 6 గ్యారెంటీలో ఇవేవి మేము పొందుపరచలేము, నిరుద్యోగ భృతి కావచ్చు ఇవన్నీ పొందుపరచలేని చెప్పేసి ఆయన మాటలు అసెంబ్లీ సాక్షిగా విన్నాం. అదే నేనేమంటున్నానంటే అభయహస్తం మేనిఫెస్టో పేజ్ నంబర్ 9 హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ఉంది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ వాళ్ళ మేనిఫెస్టోనే అభయహస్తం వాళ్ళు ప్రకటించింది. సాధారణ ఎన్నికల ముందు ప్రకటించింది, అంటే శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉన్న సందర్భం. అయితే దీంట్లోనే వాళ్ళు చెప్పి ఈరోజు ఏమంటున్నారు, మేము 3 ఏళ్లలో చేస్తామని చెప్పేసి, ఇంకొకళ్ళు 5 ఏళ్లలో చేస్తామని చెప్పేసి. కాదు, వాళ్ళు అన్నది ప్రతి పని 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఇదైతే మొదటి ఏడాదిలోనే అని చెప్పేసి అన్నారు. అన్ని రకాలు ఒకటి కాదు, ఈ రకంగా చెప్పడమే కదా. వాళ్ళు నిరుద్యోగానికి సంబంధించిన దాంట్లో యూత్ మన ఏమన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటించిన దాంట్లో 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఏం ఫిలప్ చేస్తారట, డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీసులు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఆర్టీఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ పరిపాలన, డిప్యూటీ సూపరింటెండెంట్, జైల్స్, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనరు, ఇట్లా అనేకం. ఏది 2024 నాటికే ఫిబ్రవరి నాటికే పూర్తి చేస్తామన్నారు. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే ఫేజ్ 1లో 1/4/2024, అదేవిధంగా ఫేజ్ 2లో 15/12/2024 వరకు డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, గ్రేడ్ 3 అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్స్, సబ్ రిజిస్ట్రార్, గ్రేడ్ 2 ఎక్సెప్షన్ ఆఫీసర్, పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఈఓలు. ఈ పేరుతో ప్రతి దాంట్లో అంటే అదేవిధంగా 2024 1/6 నాడు ఈ విధంగా మేము వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు. వృత్తి లేదని చెప్పేసి మాట్లాడడం, అదేవిధంగా మొదటి సంవత్సరంలోనే మేము అనలేదని చెప్పేసి మాట్లాడడం, పచ్చి అబద్ధాలకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. ఈరోజు నిరుద్యోగులు మాట్లాడుతున్న దాంట్లో చాలా చాలా న్యాయం ఉంది. మీరు ఇస్తామని చెప్పేసి అనంటే మేము ఆ రోజు మీ వెంట పిచ్చి కుక్కలాగా తిరిగినాం. మీరు మాకు బతికిస్తారని చెప్పేసి అనుకున్నాం, మా బతుకు బాగు చేస్తారనుకున్నాం. మేము ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పనిసరిగా వస్తాయి, రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఎంతో ఆశతో మీరు చెప్తే మేము గ్రామాలు పోయి ప్రతి మా తల్లిదండ్రులకు, అయ్యలకు వాళ్ళ కాళ్ళు మొక్కి మేము ఓట్లు వేయించినాం కదా, మా బతికేందని చెప్పేసి ఈరోజు అడుగుతుంటే వాళ్ళకి లాఠీలతో సమాధానం చెప్పడం.
లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అంటే లేదా పెయిడ్ ఆర్టిస్టులు అనడం, లేదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే చేస్తున్నారని చెప్పేసి అనడం. ఆనాడు మీరు సొంత డబ్బులు పెట్టి గ్రామాలకు పంపించిన లెక్క బీఆర్ఎస్ ఆ రకంగా చేయట్లేదు. వాళ్ళ జెన్యూన్ ఇష్యూ ఏదైతే ఉందో అది ప్రభుత్వం ముందు పెడుతుంది. ప్రతిపక్షంలో మా బాధ్యత ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఆ సమస్యను లేవదీసి ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కానీ మీరు నిరుద్యోగుల్ని, యువతని రెచ్చగొట్టి కావాలని సెంటిమెంట్ తాతల కాళ్ళు మొక్కిచ్చి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుందని చెప్పేసి విస్తృతమైన ఒక కుట్ర కోణంలో ఆ రోజు ప్రచారం చేసి మా ప్రభుత్వం ఇంత దుమ్మెత్తి పోషణలు ఈరోజు ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకు మీరన్న ప్రకారమే కదా, మీరు ఇచ్చిన హామీ కదా, మీరు చెప్పిన దాని ప్రకారమే కదా, మీ మేనిఫెస్టోనే కదా. అంటే మీ మేనిఫెస్టో అంటే మీకు లెక్కలేదా? మీకు గౌరవం లేదా? మీరు గౌరవం ఉన్న దాని ప్రకారమే నిరుద్యోగులు అడుగుతూనే ఉన్నారు. 3000 వాళ్ళ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి అన్నావు కదా, ఇమీడియట్గా ఇస్తానన్నావు ఎలక్షన్లో రాగానే. పెద్ద సభలలో మాటలు మాట్లాడి అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు ఉద్యోగులు క్వశ్చన్ చేసేటప్పటికంటే ఆన్సర్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటం అనేది ఈ ప్రభుత్వానికి తగదు. ఈ ప్రభుత్వం ఈ విధంగానే కొనసాగుతూ పోతే తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లోనే కర్రుగాల్చి వాత పెట్టిన పరిస్థితి. రేపు గుర్తు మీద జరగబోయే ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి ఇదే యువత ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఈరోజు యువత ఉన్నారు, అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి మోసం చేస్తుంది, ఎటువంటి దగా చేస్తుంది, ఎటువంటి నయవంచన చేస్తూ ఉందని చెప్పేసి ఈ నయవంచనకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని వాళ్ళంతా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. రైట్, అభయాస్తం పేరిట అనేక హామీలు ఇచ్చారు. అదే అభయాస్తం కాదు, భయపెట్టే అస్త్రం ప్రయోగించారు నిరుద్యోగులపైన అని చెప్పేసి గౌతమ్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. రైట్, ఏదైతే హామీలు ఇచ్చినటువంటి అంశం సంబంధించి వాళ్ళ బయటలో ఒకసారి చూద్దాం. ప్రమాణ స్వీకారం చేసి ఈ 2 లక్షల కొలువులకు మొదటి మంత్రివర్గంలోనే సంతకం పెట్టి సంవత్సరం తిరిగే లోపల మీకు కొలువులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది. Our first step is going to be helping the students with government. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर भरेंगे. తెలంగాణలో ఉన్న ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేయబోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు. మా టర్మ్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఏంటంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ లేదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఎవరు అంటే దాంట్లో 50,000 ఉద్యోగాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. యారు ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. ఇంకో 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. రైట్, విజయ్ గారు, మోసం నమ్మకం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అలాగే ఏదైతే ఆ రోజు అశోక్ నగర్ వెళ్ళినటువంటి దయాకర్ ఎమ్మెల్సీ హోదాలో దయాకర్ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ నిరుద్యోగులు నిలదీసినటువంటి అంశం, మొత్తానికి ఇప్పుడు వరకు మీరు ఇచ్చినటువంటివి ఉద్యోగాలు కేవలం 5,000 అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ అప్పుడు అయ్యాయి, దానికి సంబంధించినటువంటి వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారని సూటిగా ప్రశ్నిస్తే అక్కడ సమాధానం లేనటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత నిరుద్యోగులపైన ఇట్లా వివక్షత, ఎందుకు అట్లా హామీ ఇచ్చి ఇట్లా మోసం చేయడం ఏంటి? వాళ్ళకి చేతగాక మోసమే వాళ్ళ వృత్తిలాగా చేస్తారు. నమ్మకమే అంటున్నాడు కదా, మోసం చేయటము, నమ్మిస్తే మోసం చేయడం ఈజీ అని. అదే రకమైనటువంటి పాలసీ రేవంత్ రెడ్డి గారు అనుసరించారు. ఎలక్షన్లో ఆ రకంగానే నమ్మించారు. ఎక్కడిది ఫుల్ పేజ్ యాడ్స్ నిరుద్యోగానికి సంబంధించి బాండ్ పేపర్లు కొన్ని అంశాల మీద ఇచ్చి హామీ ఇచ్చారు. అది సాధ్యం కాదని తెలుస్తున్నప్పటికీ ఉన్నటువంటి పరిపాలన చూసినా ఏది చూసినా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదనేది తెలిసినప్పటికీ ఆ రకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రకంగా దగా చేసినటువంటి
గాంధీ కూడా ఆడికి పోలేకపోతుండగా వచ్చిన స్టేడియం పోయి ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నటువంటి కనిపిస్తుంది తప్ప ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇప్పుడు అదే అంటారు కాంగ్రెస్ నాయకులు కింది స్థాయిలో ఏమంటారు అంటే మేము ఇచ్చినామే ప్రియాంక గాంధీ ఇచ్చారు రాహుల్ గాంధీ ఇచ్చారు వాళ్ళని అడుగుపో అంటారు. అప్పుడు కూడా ఈ ప్రచారంలో ఈ డిస్కషన్స్ అన్నీ జరిగిన ఎన్నికల్లో మీరు ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది మోసం చేస్తుందని చాలామంది ఉన్న పౌర సమాజం కావచ్చు అందరు చెప్పినటువంటి ప్రతిపక్షాలు చెప్పినటువంటి కూడా కనిపించింది. కానీ ప్రజలు అప్పుడు ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఉన్నటువంటి నిర్ణయం అట్లా తీసుకున్నటువంటిది ఇప్పుడు ఏ రకంగా 5,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులే అంటున్నారు కదా 5,000 ఉద్యోగాలు ఇచ్చి మొత్తం మోసం చేసినటువంటిది ఈ మోసానికి పరాకాష్ఠగా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్నారు. ఎక్కడ ఇది అసలు వివాదం ఉద్యోగాల భర్తీ విషయంలోనే నిరంతరం వివాదం ఉండే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి అదేవిధంగా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ఇస్తున్నటువంటి లోన్ల విషయంలో కూడా మోసం అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లికేషన్లు ఎటుపోయినాయో తెలియదు. ఘోరమైనటువంటి రేపు ధర్నాలు పెడుతున్నటువంటిది నిరుద్యోగులు ఇప్పటికే 2-3 సార్లు లాఠీ చార్జీలు అయినాయి. నిరుద్యోగులు అశోక్ నగర్లో వాళ్ళు చేస్తున్నటువంటి అనేక నిరసన కార్యక్రమాల విషయంలో వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేయనీయకుండా నిరంతరం పోలీసులు నిఘా పెట్టి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి అరెస్టులు చేసినటువంటి సిచ్యువేషన్ చూసినాం. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు. ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి రాకుండా సోషల్ మీడియా లేకపోతే అసలు రాష్ట్రం ఎంత ఘోరంగా ఉండేది ఎంత సమస్యలే లేవన్నట్టయితే క్రియేట్ చేస్తున్నాయి. ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి మీడియాకు సంబంధించిన ముఖ్యంగా ఆంధ్ర భావజాలంతో ఆంధ్ర ఉన్మాదంతో నడుస్తున్నటువంటి కొన్ని పత్రికలు మీడియా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా తెలంగాణకు సంబంధించిన ప్రజా సమస్యలను విస్మరించి ప్రజా సమస్య లేనట్టు నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంటే కూడా దానికి సంబంధించినటువంటి ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో వైఫల్యం కూడా చెందుతున్న మీడియాకు సంబంధించినటువంటిది. అందుకే ఈ మోసాన్ని ఎందుకంటే ఆయన మోసాన్ని ఎప్పటికప్పుడు అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. నిరుద్యోగులు మరింత చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని వచ్చిన తెలంగాణని మంచిగా కొంచెం డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు పయనించే విధంగా నిరుద్యోగులకు ఇబ్బంది కలిగించే విధంగా రైతాంగాన్ని పూర్తి స్థాయిలో మోసం చేసే విధంగా ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగులకి పెన్షన్ రిటైర్మెంట్ అవుతుంటే కూడా ఉద్యోగులు భయపడుతున్నారు. రిటైర్మెంట్ అయితే ఒక్కటి కూడా ఏం వస్తలేదు బెనిఫిట్స్ ఒక్కటి కూడా వస్తలేవు అనేది రిటైర్మెంట్ డేట్ దగ్గరకు వస్తూ ఉంటే ఇప్పుడు భయపడే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినటువంటి సిచ్యువేషను. ఇవన్నీ మోసాలే ఒక్కటి కూడా మోసం చేయటం ఈ రకంగా గడుపుకున్నాడు. పరిపాలన కూడా చూడండి దాదాపు 700 రోజులు దాటినటువంటి పరిపాలనలో ముఖ్యమంత్రి గారు దాదాపు 65 నుంచి 66 సార్లు ఢిల్లీకి పోయారు. అంటే 3 రోజులు వేసుకున్న అదొక 180 రోజులు. ఫారెన్ తిరిగినటువంటి దావోస్కు 3 సార్లు పోయిన అమెరికాకు 2 సార్లు పోయినటువంటి ఇవన్నీ చూస్తే 700 రోజుల దాదాపు 200-250 రోజులు బయటనే ఉన్నారండి. ఇక పరిపాలన ఒక వచ్చినటువంటి పోస్ట్ని ఎంజాయ్ తన వ్యక్తిగతమైనటువంటి ఎంజాయ్ కోసం ఉపయోగించుకుంటున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటిది ఒక మాయామంత్రం చేస్తూ రకరకాలుగా పైకి చెప్తున్నారు. ఇంటర్నల్గా మొత్తం కింది స్థాయిలో ఆయన పర్సనల్ ఎజెండా పర్సనల్ ఎంజాయ్మెంట్కి ఉపయోగిస్తున్నటువంటిదే కనిపిస్తుంది తప్ప ఒక రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి సంక్షేమ వైపు తీసుకుపోయేది ఇక గాలికి వదిలేస్తున్నారు. ఇక తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇక 2 నెలల్లో ఏమవుతుంది ఇది నా పార్టీ కాదు వీళ్ళనే తన మైండ్ సెట్తో పనిచేస్తున్నారే తప్ప ఒక ప్రజా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు వ్యవహరించినటువంటి తీరులో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించడం లేదు. గౌతమ్ గారు ప్రతి దాంట్లో ప్రతి సెక్టర్లో బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళకు బ్లాక్మెయిల్ చేస్తూ ఇష్టానుసారంగా పరిపాలించడం అసలు పాలన పైన పట్టు లేకపోవడం లేకుంటే ఇక్కడ ఉంటే విదేశాల్లో ఉండడం లేకుంటే ఢిల్లీలో ఉండడం రాష్ట్రాన్ని మాత్రం అధోగతి పాలు చేస్తున్నటువంటి అంశాన్ని ఎలా చూస్తారు మీరు? అదే సురేష్ గారు అంటే ఇందాక విజయ్ అన్న చెప్పినట్టు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక 10 ఏళ్ల కాలంలో ఒక అద్భుతమైన ప్రగతి సాధించిన కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ అభివృద్ధిని కొనసాగింపు వైపుగా రెండోసారి ఏదైతే ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అభివృద్ధిని కొనసాగించాల్సింది బదులు బ్లాక్మెయిల్ చేయడము అదేవిధంగా ఎవరు ఏది అడిగితే కేసులు పెట్టడము నిరసన తెలియజేస్తే కేసులు అడగడము ఒకప్పుడు బీఆర్ఎస్ అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పేసి మాట్లాడిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు జర్నలిస్టుల మీద కేసులు అదేవిధంగా నిరసనలు తెలియజేసిన వాళ్ళ మీద కేసులు అదేవిధంగా నిరుద్యోగుల మీద కేసులు అదేవిధంగా రియల్టర్లకు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భయంకరంగా బెదిరించి డబ్బులు సంపాదించిన స్థితి
ఈరోజు అదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి బ్లాక్ మెయిల్లోనే ఉంది, అదే భయపెట్టే పరిస్థితిలోనే ఉంది, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరిస్థితే ఉంది. ప్రతిరోజు మనం పరిపాలన గాలి కొదిలేసేసి వేరే దేశానికి పోవడము, లేకపోతే మెస్సీతోని ఫుట్బాల్ ఆడడం తప్ప వేరేది ఇక్కడ ఏం కనపడట్లేదు. రాబోయే రోజులలో ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పరిపాలన చేస్తుందనేది మనకు మచ్చుగా ఈ 2 సంవత్సరాల పరిపాలన ప్రజలకు అందరికీ అర్థమైన స్థితి ఉంది. వాళ్ళు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసినా, ఏ రకంగా భయపెట్టించినా ఇదంతా ప్రజలు గమనిస్తున్న పరిస్థితి. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ నిరుద్యోగుల్ని భయపెట్టడం కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తుల్ని కూడా ఈరోజు పెన్షన్ రాకుండా లేకపోతే వాళ్ళకి ఈ రంగం కూడా అన్ని రంగాల్లో కుదేలవుతున్న పరిస్థితి, అభివృద్ధి మీద దృష్టి లేదు, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, అదేవిధంగా నమ్మించి గొత్తుకొసే మాటలు నిన్న సభలో మాట్లాడుతూ ఏ రకంగా నమ్మకంతో ఉంచాలి, అదేవిధంగా నమ్మించి మోసం ఎట్లా చేయాలి అనేది స్వయాన తన నోటి ద్వారా అనేక సార్లు చెప్పారు. కానీ చైతన్యం కావాలని అంత చైతన్యం కావట్లేదు. అంటే మోసం చేస్తారు, నమ్మితే మోసం చేస్తారు అని చెప్పేసి వస్తున్న నోటి నుంచే అదే జరుగుతూ ఉంది, అదేవిధంగా మోసం జరుగుతూ ఉంది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, అదే అన్ని విషయాల్లో జరుగుతూ ఉంది. ప్రజలంతా కూడా అవేర్నెస్ కావాల్సిన స్థితికి వచ్చినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి నోటి నుంచి పదే పదే అవే మాటలు వస్తున్నాయి, అవే నమ్మకాలు, అదేవిధంగా అదే బ్లాక్మెయిల్ మాటలు, అదేవిధంగా అదే కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయటం. గత 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధిని నువ్వు ఈ 2 ఏళ్లలో ఏం చేసినావని చెప్పేసి మాట్లాడు. మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి కంపేర్ చేయి. నిన్నగాక మొన్న 29 నాడు పార్లమెంట్లో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక 2025-26కి సంబంధించిన నివేదికని ప్రవేశపెట్టింది. దాంట్లో 1.31 నుంచి అదే 2.6 దాకా అంటే 90 లక్షల ఎకరాల వరకు కూడా సాగులోకి వచ్చింది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నివేదికను ప్రవేశపెట్టింది. దీని మీద మాట్లాడు, అది జరిగిందా లేదా, వాస్తవమా కదా? వాస్తవం కాబట్టి నివేదిక రూపంలో బయటకు వచ్చింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగిందో మాట్లాడు, మేమున్నప్పుడు ఎంత పెరిగింది, ఆ 10 ఏళ్ల కాలంలో ప్రజల ఎంత సుభిక్షంగా పరిపాలన జరిగింది, ఈరోజు ఈ అభివృద్ధి విషయాల మీద మాట్లాడు. అట్లా కాకుండా పదే కేసీఆర్ గారి మీద మొత్తుకోవడమో, లేకపోతే విమర్శించడమో, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడమో, సిట్ పేరుతోని ఇంకోటి చేయడం, మీరు అది చేసిండ్రు ఇది చేసిండ్రు, అది లేని విషయాల్ని తీసుకొచ్చేసి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి, లేకపోతే ఇంకో ఈ కార్ రేస్ అని చెప్పేసి అన్ని విషయాలలో పరిపాలన పక్కన పెట్టేసి బ్లాక్మెయిల్ చేసేసి ప్రతిపక్షాల మీద దాడి చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నది కొత్తగా ఏం లేదు. పరిపాలన వదిలిపెట్టేసింది, అభివృద్ధిని వదిలిపెట్టేసింది. 46 ఫ్లైఓవర్లను మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కడితే 36 మేము ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. మీరు వచ్చిన తర్వాత మేము కంప్లీట్ అయినాయి, దానికి పోయి మీరు రిబ్బన్లు కట్ చేసినారు. గంధమల్ల మేము ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, మీరు వచ్చి రిబ్బన్ కట్ చేసినారు. ఇట్లా ఏవి చెప్పుకున్నా మీ హయాంలో ఒక్క ఇటుకేసింది లేదు, తట్టెడు మట్టి తీసింది లేదు. కానీ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం వాళ్ళ వంది మాగతుల మీడియా ఉంది కదా, ఆ పచ్చ మీడియాతోని ఈరోజు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందని చెప్పేసి ఒక కలర్ ఇవ్వడానికి, పిక్చర్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే రాష్ట్రంలో ప్రజలు మారుమూల ప్రాంతాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టని తిట్టు అనని మాట ఈరోజు లేదు. మీరు ఊర్లలోకి వెళ్ళండి. నేను ఈ మొన్న ఒక మిత్రుడితో మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మిత్రుడితో మాట్లాడినా, మా ప్రభుత్వం అంత బాగా చేస్తుంది ఇంత బాగా చేస్తుంది అని చెప్పేసి గొప్పలు చెప్తున్న సందర్భంలో నేను ఒకటే మాట చెప్పినా, మిత్రమా నువ్వు ఏ గ్రామానికైనా నువ్వే సెలెక్ట్ చేయి, ఒక మారుమూల గ్రామానికి వెళ్దాం, ఆ గ్రామానికి వెళ్ళి మనం అడుగుదాం ఏం పరిపాలన ఎట్లా ఉంది, నువ్వు కాంగ్రెస్ అని చెప్పడు, నేను బీఆర్ఎస్ అని చెప్పను, మనమే అడుగుదాం పోయి. ఒక్క మాటన మీకు పాజిటివ్గా అడిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి మాట్లాడితే తోక ముడుచుకొని పోయిన పరిస్థితి. అంటే ఇక దాన్ని పక్కన పెట్టేశాను, ఆ చర్చనే పక్కన పెట్టాను. అంటే ఇంతటి దారుణమైన పరిస్థితి గ్రామాలలో ఉంటే మేము చాలా బాగా చేసినామని చెప్పేసి ప్రగల్భాలు చెప్పడం ఎందుకు, పలకడం ఎందుకు? ఏ ఒక్క హామీని నెరవేర్చిన స్థితి లేదు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి చంద్రబాబుకు దక్షిణగా ఈరోజు రాష్ట్ర జలాలన్నింటి కూడా దారాదత్తం చేస్తున్న పరిస్థితి కనబడట్లేదా? నేను ఈరోజు తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, అడగదలుచుకున్నా, అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ కూడా చాలామంది ఈ 10 ఏళ్లలో మీకు వ్యక్తిగత కక్షలు లేకపోతే కేసీఆర్ గారి మీద కోపం పక్కన పెట్టండి, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి ఏం జరిగిందో మాట్లాడండి. 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి పర్ క్యాపిటల్ ఎంత పెరిగింది, లేకపోతే సాగు విస్తీర్ణం ఎంత వచ్చింది, లేకపోతే ఐటీ రంగం ఎంత డెవలప్ అయింది, లేకపోతే ఇంకో పారిశ్రామిక రంగం ఎంత డెవలప్ అయింది, ఏ రంగాన్నైనా మీరు విశ్లేషించండి. ఆ 10 ఏళ్ల కాలము ఎంత అద్భుతమైన పరిపాలన. నిన్నటిదాకా ఈ రాష్ట్రానికి అసలు కరెంటు లేకుండా మీరు చీకట్లో ఉంటానంటే చెప్పేసానంటే 24 గంటల్లో 1 సెకండ్ కూడా కరెంటు పోకుండా చూసిన ఒక ఘనత కేసీఆర్ గారిది.
అది ఏ రంగమైనా తీసుకోండి. అంటే చెప్పడం గొప్ప కాదు, అసలు తాగడానికి నీళ్లు లేకపోతే ప్రతి గ్రామానికి ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది. అది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, నా తెలంగాణ ప్రజలు కష్టపడద్దు, నా తెలంగాణ ప్రాంతంలో ఉన్న బిడ్డ ప్రతి ఒక్కడు నేను ఈ సమస్యతో బాధపడాల్సిన అవసరం లేకుండా చేస్తానని చెప్పేసి ఏదైతే కేసీఆర్ గారు అనుకున్నారో దాంట్లో భాగంగానే ప్రతి సమస్యని ఎన్ని కష్టాలు ఎదురైనా కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోయినా కానీ ప్రతి సమస్యని ఒక్కొక్కటిగా ఒక గోడ కట్టినట్టు ఇటుక పేర్చుకుంటూ ఒక్కొక్కటిగా చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతి వైపు నడిపిస్తే ఈరోజు అబద్ధాలు, బ్లాక్మెయిల్లు, సిట్టి విచారణలు, ఎంక్వైరీలు ఇదా నువ్వు చేయాల్సింది, ఇదా నువ్వు హామీలు ఇచ్చింది, నువ్వు ఇచ్చిందేంటి హామీలలో ఇచ్చిందేంటి, నేను ప్రజలకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి 426 420 హామీలు ఇచ్చి దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా అబద్ధాలు మాట్లాడుకుంటూ నువ్వు పరిపాలన చేస్తే ప్రజలు నేను నమ్ముతారు అనుకుంటున్నావు. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మరు, ఇక అయిపోయింది. అంటే 10 ఏళ్ల పరిపాలన వాళ్ళు చూసిన తర్వాత ఈ 2 ఏళ్ల పరిపాలన వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. ఆ రోజు మనం బ్రహ్మాండమైన పరిపాలన గాలికి వదిలేసినమే అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఉన్న పరిస్థితి. కేసీఆర్ గారిని మళ్ళీ కళ్ళకద్దుకొని ముందుకు తీసుకొచ్చుకోవాలా, మనం మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక బుద్ధి చెప్పే సమయం వచ్చింది. అదేవిధంగా పెద్ద ఎత్తున రేపు నగర మున్సిపాలిటీలలో, పట్టణ ప్రాంతాలలో రైట్. గత బీఆర్ఎస్ పాలన మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు జనాలు అంటున్నారు. అలాగే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం వచ్చిందని చెప్పేసి కూడా ప్రజలు కూడా అర్థమైపోయిందని చెప్పేసి గౌతమ్ గారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు విజయ్ గారు, నిన్న జరిగినటువంటి ఒక అవార్డు ప్రధానం కార్యక్రమంలో కూడా ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు, విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు మంచిది కాదని చెప్పేసి చెప్పినటువంటి కాసేపటికే మళ్ళీ అదే విషయం చిమ్మినటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి అంశం సంబంధించి మీరు ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి గారికి సంబంధించి చూస్తే ఆయన వారం 10 రోజులు దావోసు అమెరికా పోయి ఒక అమెరికా విశ్వవిద్యాలయంలో కోర్సు చేసి వచ్చాడు. అంటే ఒక ఫారెన్లో ఒక పాజిటివ్ వాతావరణంలో పోయి వచ్చినటువంటి వ్యక్తి ఓ మార్పు రావాలి. వచ్చే రాకడితోటే మళ్ళీ బూతులు అందుకోవడం అంటే ఏ మాత్రం ఆయనకు తిరిగి వచ్చిన విదేశీ పర్యటనతోటి కొత్త అంశం నేర్చుకొని వచ్చింది అనేది అయితే కనిపించటం లేదు. అప్పటికి మళ్ళా సుదర్శన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ బూతులే మాట్లాడడం, సమాజానికి రకమైనటువంటి భాషా ప్రయోగం చేసినటువంటిది చూస్తుంటే తానే ఏ రకమైనటువంటి మాట్లాడుతున్నటువంటి ప్లస్ జరిగినటువంటిది ఏంది, రావినారాయణ రెడ్డికి సంబంధించినట్టు రావినారాయణ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. రావినారాయణ రెడ్డి ఫైట్ అంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. రావినారాయణ రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. మీరు ఇంకా అక్కడ మహాత్మా గాంధీ విషయం చూసిన, కేసీఆర్ విషయంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కోదండరామ బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఎక్కువ చేసిందంటే, ఇప్పుడు కోదండరాముని బిచ్చగాళ్ళని చేసింది ఎవరు? రోజు చెప్పి కోదండరాముని మొత్తం చుట్టూ తిప్పుకుంటూ మీరు ఉద్యమకారుడు కాదని కూడా నిన్న చెప్పుకున్నారు. ఉద్యమకారుడు నిజంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఏమాత్రం భాగస్వామ్యం లేదనే దాంతో నిన్న చెప్పుకున్నటువంటి దాంట్లో స్పీచ్లో కూడా కనిపిస్తుంది. అంటే ఆయనకు తెలంగాణ ఉద్యమంతో కానీ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఆత్మ కానీ ఆయనకు లేనట్టే ఈజీగా అర్థమైపోతుంది. ప్లస్ ఈ సమావేశం సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని కూడా గమనించుకోకుండా ముఖ్యమంత్రి స్థాయి మరిచి ఇట్లాంటి బూతులు మాట్లాడడం, ఈ రకంగా సమాజంలో చీల్చే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నిరంతరం ఒక ద్వేషంతో, ముఖ్యమంత్రి నిరంతరం ఒక ద్వేషంతో ప్రసంగిస్తుంటే, ద్వేషాలు పెంచి పోషిస్తుంటే రాష్ట్రం ఏ రకంగా వాళ్ళ క్యాడర్ కావచ్చు, సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు ఏం మెసేజ్ ఇస్తున్నారు? నిరంతరం అమెరికా పోయొచ్చి కూడా విశ్వవిద్యాలయంలో ఈ కోర్సు చేసిన చెప్పుకుంటానికి కూడా కొత్త కాలం అని చెప్పుకోవడానికి ఆ రకంగా మార్పు కూడా కనిపిస్తలేదు. అంటే మీరు నిరంతరం మీకు పనే బూతులు మాట్లాడడం, ఇష్యూని డైవర్ట్ చేయడం ఈ పనిలాగానే ఉంది తప్ప ఈ రకమైనటువంటి రాజకీయాలే నేను చేస్తా అనేది మరో చెప్తున్నారు తప్ప ఒక మార్పు రాజకీయాలు, ఒక సంస్కరణ రాజకీయాలు మరి ఉపన్యాసం మాత్రం ఇచ్చేది రావినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనట్టు ఆ లెవెల్లో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఆశ్చర్యకరంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలాగా వ్యవహరించాలి. మీరు ఎక్కడ పర్యటన చేసినా, ఏ కోర్సులు చేసినా కొంచెమన్నా భాషకు సంబంధించినటువంటిది మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. గౌతమ్ గారు,
భాష మారుతుంది అని తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. కాకపోతే భాష మారట్లేదు, మనిషి మారని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైతే విదేశాలకు వెళ్ళి కూడా ఏదో స్టడీ కోర్స్ చేస్తున్నాడు, ఆ కోర్స్ అన్న ఆయనకు ఉపయోగపడే కోర్స్ ఏమైనా చేస్తారా, లేకుంటే అది కూడా ఉత్తుత్తినే, లేకుంటే ఏమనుకోవాలి? సురేష్ గారు, కుక్కతోక వంకర సరి అవుతుందని చెప్పేసి మనం ఎంతైతే అనుకుంటామో అది కాదు ప్రాక్టీస్లో. అట్లానే రేవంత్ రెడ్డి గారి భాష కూడా, మాట కూడా ఎట్టి పరిస్థితిలో మాట్లాడడానికి అవకాశం లేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని చెప్పేసి మన తెలంగాణలో సామెత ఉంది. ఈ సామెతకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి నిరూపించుకుంటారు తన అబద్ధాలని కానీ, పచ్చి తిట్లని కానీ. ఇది ప్రతి సందర్భంలో కూడా నేను ఎంత ఎదవని అని చెప్పేసి నిరూపించుకోవడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తాడు, దాంట్లో సక్సెస్ అవుతాడు గ్యారంటీగా. అదేవిధంగా నిన్న రావి నారాయణ రెడ్డి గారి సభలో ఆయన ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, మహోన్నత పోరాటం చేసిన ఒక నాయకుడికి ఆయన జీవితం అంతా పోరాటం ఎవరితో జరిగింది అని చెప్పేసి అంటే కాంగ్రెస్తో జరిగింది. ఆ కాంగ్రెస్తో జరిగిన పోరాటంలో ఎంత నిస్సిగ్గు అని అంటే ఈరోజు కమ్యూనిస్టు పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సభలో పిలిచింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా బాసిన రావి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అనేక మంది అమరవీరులు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, కానీ వాళ్ళనే తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టి వాళ్ళతో మాటలు చెప్పించడం అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ కన్నా తెలియాల్సిన అవసరం లేదా? ఈ బుద్ధి ఉందా లేదా కొంచెమన్నా? మీ సభ పెట్టుకోండి. గత ఉద్యమకారుల్ని సత్కరించుకోవడంలో, లేకపోతే గుర్తు చేసుకోవడంలో, లేకపోతే గత జ్ఞాపకాలని నెమరు వేసుకోవడంలో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ ఆ పార్టీకి వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక మంది అసూలు బాసినారు కదా, త్యాగం చేసినారు కదా, వాళ్ళ జీవితాల్ని తృణప్రాయంగా అర్పించారు కదా, అర్పించిన వాళ్లకు మళ్ళీ పట్టం కట్టి తీసుకొచ్చి సభలో మాట్లాడిస్తావా? అసలు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర తెలుసా ఈ రేవంత్ రెడ్డికి? ముఖ్యమంత్రి గారు కదా, ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర గురించి తెలుస్తుంటే, రావినారాయణ రెడ్డి గారి గురించి గొప్పతనం గురించి తెలుసుంటే ఆయన గురించి మాట్లాడతాడు, కేసీఆర్ గురించి మాట్లాడాడు. ఆయన పోయిన సభ రావినారాయణ రెడ్డి గురించి. నారాయణ రెడ్డి గారు ఏం చేసిరో చెప్పండి, ఎంత గొప్ప త్యాగం చేసిరో చెప్పండి, ప్రజల కోసం ఏ విధంగా పనిచేసిరో చెప్పండి, ఆయన్ని ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలనో చెప్పండి, ఆ ఆదర్శం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పండి. ఆ ఉపయోగాన్ని దాన్ని ఆదర్శంగా తీసుకున్నది ఆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా భాగం చేసుకుందామని చెప్పి ఆలోచించాలి. కానీ 10 ఏళ్ళు పరిపాలించి అద్భుతమైన పరిపాలన అందించిన కేసీఆర్ గారిని తిట్టడానికి సభ పెట్టినరా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు? దానికోసం పెట్టినరా? దానికోసం ఈరోజు ఆయన్ని ఇన్వైట్ చేసినరా సభావేదిక మీద? సభావేదిక మీద ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఈ తెలంగాణ ప్రజలకు ఒక ఆదర్శవంతం కావాలి, అభివృద్ధి బాట చూపించాలి, లేదా కొత్త ఆకాంక్షల్ని, ఆలోచనల్ని రేకెత్తించే విధంగా ఉండాలి. మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గత 10 ఏళ్లలో జరిగిన దానికంటే మేము మళ్ళీ ఇంకా అధికంగా చేయడానికి మేము ఈ ప్లాన్స్ వేస్తున్నాము. రైట్, ఈ విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం పరిపాలనని. ప్రతి విభాగాన్ని, ప్రతి శాఖని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పాలి. అదే రావి నారాయణ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మేము ముందుకు ఏ విధంగా వాళ్ళని సాక్షిగా చూపెట్టి. కానీ నువ్వు చేసిందేంది? మళ్ళీ నాలుగు పని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, తిట్టను అని చెప్పేసి అనుకుంటూనే తిడుతూ మాట్లాడడం. మేము అనగలం, తిట్టపోరా గాడిది కొడుకు అనడం పెద్ద లెక్క కాదు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించే సంస్కారము మాకుంది, విఘ్నత మాకుంది, కానీ నీకు లేదు. అది ఒక వయసు లేదు. వయసు గురించి గౌరవించే గత 10 సంవత్సరాలు వయసు రీత్యా కానీ, పరిపాలన దక్షత రీత్యా కానీ, లేకపోతే ఉద్యమ యోధుడిగా కానీ గౌరవించే కనీస సంస్కారం లేదు. కుసంస్కారంతో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి గారు. మేము చెప్తున్నాం, నువ్వు ఎంతెంత మాట్లాడుతున్నావు, ఎంతెంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, దానికి ప్రతి మాటకు మేము సమాధానం చెప్తాము. మూల్యం చెల్లించుకోక తప్పదు, చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి అయితే ఈ సందర్భంగా ఖచ్చితంగా భాష గురించి ఇంకా మాట్లాడడం మొత్తానికి ఇదైతే పరిపాలన దక్షత లేదు, పరిపాలించే అవగాహన లేదు. అవగాహన పెంచుకుంటారనుకుంటే ఎంతమంది ఎవరు సలహాలు ఇచ్చినా కూడా సలహాలు పాటించే పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి లేడని చెప్పేసి గౌతమ్ గారు చెప్తున్నటువంటి అంశం. విజయ్ గారు, ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీకి వెళ్ళినా, లేకుంటే సన్మాన సభకి వెళ్ళినా, ఇంకే సభకి వెళ్ళినా ఆ సభకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి విషయంకి సంబంధించి ఎక్కువ ప్రస్తావిస్తారు. ఎవరు వెళ్ళినా, గతంలో కావచ్చు, ఎప్పుడు వెళ్ళినా సరే, ఏ నాయకుడు వెళ్ళినా సరే, ఎవరైనా సరే ఆ అంశం సంబంధించి ప్రస్తావిస్తారు. కాకపోతే ఇక్కడ విరుద్ధంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రధాన ప్రతిపక్షం సంబంధించి మాట్లాడే పరిస్థితి, లేదా కేసీఆర్ పై, కేటీఆర్ పైన విమర్శనాలు విషయం చిమ్మే పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా నిన్న రావినారాయణ రెడ్డి దాని విషయం చూస్తే, రావినారాయణ రెడ్డి వ్యక్తిత్వము, రావినారాయణ రెడ్డి పోరాట పటిమ, ఆయనకున్న నిజాయితీ, నిబద్ధత, కమిట్మెంటు, పోరాట స్ఫూర్తి, ఇవన్నీ మాట్లాడాలి. ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? ఈయన మాట్లాడాలంటే ఈయనకు నిబద్ధత ఉందా? తెలంగాణ ఉద్యమం, ఈయన తెలంగాణ ఎక్కడ ఉద్యమంలో ద్రోహం చేసిండు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఒక స్థిరత్వంతో పోతున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి 50 లక్షల రూపాయలతోటి దొరికాయి. నిజాయితీ విషయం ఆయన రావినారెడ్డితో పోల్చాలంటే ఏముంది? ఏమి లేదు. ఇవన్నీ ఉద్యమ సమయంలో కూడా నిన్న జైపాల్ రెడ్డి పేరు తీసుకున్నాడు, ఆ తర్వాత కోదండరాం పేరు తీసుకున్నాడు, కేసీఆర్ పేరు తీసుకుంటే అప్పుడు ఎప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈయన జైపాల్ రెడ్డిని పిచ్చి బూతులు తిట్టిండు. జైపాల్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు తిట్టినటువంటి వ్యక్తి. జైపాల్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉన్నది. జైపాల్ రెడ్డిని తిట్టినటువంటి తిట్టి ఈయన తిట్టినటువంటి అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఇట్నే తిడతా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి అడిగితే కూడా నేను ఇట్నే తిడితే నేను హైలైట్ అవుతా అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఆ తర్వాత కోదండరాం విషయంలో మోసం చేసి మొత్తం బిచ్చగానిలాగా ఇప్పుడు ఆయన చుట్టూ తిప్పుకుంటుంది ఎవరు? ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. రావినారాయణ రెడ్డి ఒక నిజాయితీ పరుడు విషయంలో నిజాయితీ మాట్లాడాలంటే లేదు. కేసీఆర్ ఉద్యమకు సంబంధించినటువంటి లేక విమర్శ చేయడం, ఎదురుదాడి చేయడం, ఇష్యూని డైవర్ట్ చేయడానికి. అలా నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఈయన మాట్లాడడం అంటేనే హాస్యాస్పదంగా ఉంటుంది. ఇటువంటి దానికి వచ్చి ఈయన నీతి నిజాయితీలు చెప్పడం ఏముంది అనేది నవ్వుతారు అనే దాంతో ఇష్యూని డైవర్ట్ చేయడానికి అవతల మీద తిడితే 2 రోజులు పేపర్లలో నువ్వు ఆ సుదర్శన్ రెడ్డి గురించి చెప్తున్నావు. ఆయన ఇచ్చిండు మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే ఉపరాష్ట్రపతి పోస్ట్ మరి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఇవన్నీ చెప్పుకుంటూ మీరు చేసింది ఏంది? ఒక విద్వేషం, ఒక మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఏం లేదు, తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ప్లస్ ఆ వైబ్ కూడా లేదు. 2 రోజులు నువ్వు ఒక 10-15 రోజులు దావోస్ అమెరికా తిరిగి వచ్చిన ఆ వైబ్ కూడా పాజిటివ్ వైబ్ కూడా లేదు, మొత్తం నెగిటివ్ వైబే. అందుకే ఆ నెగిటివ్ వైబ్ తోటే ఎందుకు నెగిటివ్ వైబ్ అంటే ఈయన మొత్తం నెగిటివ్ మనిషి, బ్లాక్మెయిలింగ్ చేయడము, మొత్తము నిజాయితీ లేకపోవడము, 50 లక్షలతో దొరకడము, మనిషే నెగిటివ్. గౌతమ్ గారు, ప్రధానంగా ఇష్యూకి సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ అంటేనే మెయిన్ నెంబర్ 1 దానికి అర్థం పట్టే విధానం రేవంత్ రెడ్డి అని అంటున్నటువంటి అంశం నిజమా? సురేష్ గారు, ఇది 100కు 100% కరెక్ట్. సాధారణ ఎన్నికలప్పుడేమో, అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నివేదిక తెప్పించి, అబద్ధపు నివేదిక తెప్పించి అదొక డైవర్షన్ పాలిటిక్స్. అదేవిధంగా ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ విషయంలోనేమో ట్యాపింగ్ విషయం తీసుకొచ్చి అదొక డైవర్షన్. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా దీన్ని అంతా డైవర్షన్ చేసి వాళ్ళ ఎన్నికల సన్నాహక కార్యక్రమాలకు పూర్తి విరుద్ధం చేయాలి, డైవర్షన్ చేయాలని చెప్పేసి, లేదా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కిన పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్తుంది. కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయాలని చెప్పేసానంటే ఏ సభనైనా, ఏ సమావేశాన్నైనా, అది విద్యార్థుల దగ్గరికి పోయినప్పుడు కావచ్చు, లేదా పెద్దల ఒక సభ దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, అంటే కేసీఆర్ గారిని తిడితే ఆయనకు ఒక మైలేజ్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాడు తప్ప, అట్లా డైవర్షన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు తప్ప, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి ఎక్కడా అనుకోలేదు. ఆ ప్రతి విషయం వచ్చినప్పుడల్లా, ఇప్పుడు చూడండి, ఎరువులతో ఇబ్బందులు పడుతున్నారు రైతులు, ఆ ఇబ్బందులు పడుతున్న దాన్ని డైవర్షన్ చేయాలి. రైతు రుణమాఫీ అడుగుతున్నారు రైతులు, ఆ దాన్ని డైవర్షన్ చేయాలి. లేకపోతే 2500 అడుగుతున్నారు మహిళలు, దాన్ని డైవర్షన్ చేయాలి. అదేవిధంగా 2000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పేసి అన్నారు, దాన్ని డైవర్షన్ చేయాలి. అంటే ఏ ప్రశ్న అడిగినా ప్రజలకు సంబంధించింది, తెలంగాణ ప్రజలకు కావాల్సిన దాని గురించి మేము అడిగినప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేసేసి దాన్ని ప్రధాన వార్త కాకుండా వాళ్ళ మంది మగదులు ఉన్నారు, అదేవిధంగా ఇతను మాట్లాడేదానికి ఒక శాంటిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న దానికి తగ్గట్టుగా ఆ సమస్యల్ని పరిష్కరించాలి, హామీల్ని నెరవేర్చాలి, సంక్షేమ పాలన అందించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఆలోచించట్లేదు. అదే కంపు నోటుతోని, మురికి మాటలు, కంపు మాటలు మాట్లాడడం తప్ప అతను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆవగించేంత ఉపయోగం కూడా ఈ తెలంగాణ ప్రజలకు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, డైవర్షన్ పాలిటిక్స్, ఇష్యూ బేస్కి సంబంధించినటువంటి అంశాలని డైవర్ట్ చేయడానికి నిత్యం రోజు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్కే పాల్పడుతున్నా. ప్రధానంగా ఏదైతే పరిపాలనకు సంబంధించి మాత్రం ఎక్కడ కూడా అవగాహన లేకపోవడం దీనికి నిదర్శనం. ఏదైతే పబ్బం గడపడానికే చూస్తున్నారో తప్ప పాలన పైన పట్టు లేదని చెప్పేసి గౌతమ్ గారు, విజయ్ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.